అరే అరే మమ్మీ తలుపుది. అరే టిల్లు, ఈ రోజు నీ పుట్టినరోజు, నువ్వెక్కడికి పోవడానికి వీల్లేదు. కావాలంటే కేకే లోపలికి పంపిస్తాం, కోసి నువ్వు బయటికి పంపి. పిచ్చిగా లేచింది ఆ పిచ్చి మమ్మీ. తలుపుది, పోయి లిల్లీని పికప్ చేసుకొని రావాలి నేను. పోయినసారి అట్లే పోయి అటే పోయినావు, ఈసారి జాగ్రత్తగా ఉండాలి నాయనా. అరే డాడీ, ప్రతిసారి అట్లా ఎందుకు అవుతుంది డాడీ? కాదు, ఈసారి అట్లెందుకు అవుతుంది, కొత్తగా అవుతుంది. నిజంగా నేను పోలీసులకు ఫోన్ చేస్తా, చెప్తున్నా డాడీ. అబోవ్ 18 ఏజ్ నాది, నేను ఒక మేజర్ని మీరు ఇట్లా ఇంట్లో బంధించి ఉంచలేరు మీరు. చేసుకోరా, చేసుకో. మీరు ఊరుకోండి, ఆడు చేసినా చేస్తాడు. చేస్తా పోలీసు వాళ్ళు వచ్చి నీ బొక్కలు ఇరగొడితే సైకోపాత్స్ లాగా ఇర్రు ఇద్దరు. హాస్పిటల్కి వెళ్దాం పదండి. ఎండలో ఉందో నువ్వు చూసావు కదా రత్న, మళ్ళీ నీకు వడదెబ్బ తగిలితే నేను తట్టుకోలేను. ఆగురత్న, ఆగురత్న. కొబ్బరి తినకుండా మనం ఎప్పుడైనా కొబ్బరి బొండం పడేసామా? అమ్మో, చాలా రోజుల తర్వాత మంచి క్యూట్స్ కట్టేసు. పాపా పప్పా, ఎవరతను? బంటు, నా సెక్రటరీ. హలో. మరి చేతులు వేసేస్తున్నాడు ఏంటి? కీ కీ కార్. ఏం తెలీదా? ఇంకా చెప్పలేదా? ఏం చెప్పాలి? పాపకి బాబు మీద పెద్ద ఇంట్రెస్ట్ లేదని. లేకపోతే లేదనే మేము చాలా దూరం వెళ్ళిపోయాం. ఈయన పరామర్శించకొచ్చి నేను పోయేలా ఉన్నాను. ఈ టైంలో ఏం చెప్పకండి. మేము అందుకే చెప్పలేదు పప్ప. వీడికి నేను పప్పా ఏమిటే? అమ్ముకి పప్ప అయితే నా కూడా పప్పనే కదా పప్ప. ఆడవరకు పోయి సరెండర్ ద బాటిల్ అని చెప్పి రాపో. ఎందుకన్నా మనమే పోయి ఫేస్ టు ఫేస్ మాట్లాడేసి వద్దాం. ఆ ముస్టోన్ దగ్గర ఇంత పెద్ద యాసిడ్ ప్యాకెట్ ఉంది, సీదా మూచి మీద వేసినట్టే పీక్తారు అందరు. నోరు మూసుకొని కూర్చో. నేను పోతా. సురేందర్ ది బాటిల్. సురేందర్ ఎవడు? నాది కాదు, నీది కాదు, సురేందర్ ది బాటిల్. అదే సురేందర్ ఎవడు? కనుక్కొని వస్తా. ఫాస్ట్గా ఎండ కొడుతుంది, చేతిని ముసలాడు గుంజుకోండి. లేకుండానే పోతాను వేస్ట్ గా. ఫైల్స్ అనుకుంటారా పాపం, అలా నడుస్తుంది. బాటిల్ ఏమైంది? సురేందర్ కూడా అడుగుతుండ్రు. సురేందర్ ఎవరు? అదే అడుగుతుండ్రు. సుఖవిందర్ వల్ల ఏం చెప్పు. సరెండర్ ద బాటిల్ రాది, సురేందర్ ద బాటిల్ కాదు. టైం వేస్ట్ అన్నా. అమ్మా తను రెస్ట్ చేయండి. చల్లగా ఉండమ్మా, చల్లగా ఉండు. ఎలా ఉన్నారు ఆంటీ? నేను బాగున్నాను, నువ్వెలా ఉన్నావు? బాగున్నాను ఆంటీ. ఈ ప్రపంచంలో మీరే బెస్ట్ అమ్మంట. కానీ అమ్మలా లేరు, అక్కలా ఉన్నారు. ఈ టైంలో ఫోన్ ఏంటి? కరెక్ట్ గా చెప్పావమ్మా. ఎప్పుడు చూసినా ఫోను ఫోను ఫోను. ఎక్కడి నుంచి వస్తున్నారు సార్? శివాలయంలో హరికథలు చెప్తున్నారంటే వెళ్ళి, అదంత ఇంట్రెస్టింగ్గా లేదని పక్క థియేటర్లో ప్రేమించుకున్నారు ఆ సినిమాకి వెళ్ళాను. వాడు రా అని పిలిస్తే సిగ్గు లేకుండా వెళ్ళిపోవడమేనా? అక్కడేమో మీ నాన్న కంప్యూటర్ నేర్పించాలి, మా వాడిని ఫోన్ పంపించాలి అంటుంటాడు. నువ్వు ఇక్కడ ప్రేమించుకుందావరా, పారిపోదావరా, ఇలాంటి సినిమాలు చూస్తూ ఉంటు. ఇంతకీ ఏమొచ్చు మనకి? ఈత సార్. ఈత సార్, స్విమ్మింగ్. అది కాక మ్యూజిక్ అంటే ఇంట్రెస్ట్ సార్. మ్యూజిక్? హార్మోనియం, మృదంగం వాయిస్తానండి. ఇక్కడి కానీ తెచ్చావా? లేదు సార్. థ్యాంక్స్. ఏంటిదిరా అది? ఎందుకు నాకు ఎవరు ఏం చెప్తలేరు? ఎంత హాట్ ఉన్నావు, ఏజెంట్ ఎలా అయ్యావు? అగో దాన్ని గోక్తాడు. అదే ఏమైతాంది, నేనేం ఫీల్ అవుతానా, నువ్వేం చేస్తానవరా? బాయ్ ఫ్రెండ్ ఉన్నాడా? నేనేరా భార్గవ్. ఎంత మోసం చేసాకన్నా సిగ్గుందరా నీకు? అది నీకెందుకు, మాకు 30 ఉంటాయి, నువ్వు మధ్యలో దూరాకు. ఇందాక థై హై డ్రెస్లో
గన్స్ పట్టుకుని వస్తుంటే యాంజలీనా జోలీ గుర్తొచ్చింది నాకు. అగో దాని జోలికి పోకురా అంటే మళ్ళీ యాంజలీనా జోలీ అంటాడు వీడు. అవును, మీకు నీళ్ళ ఫోటోలు ఉన్నాయా ఇన్స్టాగ్రామ్ లో? గోచీలో నావి ఉన్నాయిరా, చూస్తావా?